కూడా నీకు అర్ధభాగం చాలక శంకరుణ్ణి పూర్తిగా అపహరించావేమో అని నాకు అనుమానం వస్తోందమ్మా. అందుకు కొన్ని రుజువులు కూడా కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే, ఒకటి, భస్మాంగరాగుడై తెల్లగా మెరిసిపోయే శివుడిని కూడా నువ్వు అరుణవర్ణంలోకి మార్చేశావు. ఈరోజు నేను చూస్తున్న ఈ స్వామి అరుణవర్ణంలో ఉన్నాడు. మూడో కన్ను నువ్వు కూడా ధరించేసి చంద్రరేఖను తల మీద ధరించి కుచభారంతో కొద్దిగా వంగినట్లుగా మొత్తం శరీరం అంతా కనిపిస్తోంది. ఇప్పుడు చెప్పమ్మా, దొంగ ఎవరు, నువ్వా లేక అయ్యవారా అని శంకర భగవత్పాదులు అమ్మని ప్రశ్నిస్తే అమ్మ ఏమని జవాబిస్తుందండి చిరునవ్వుతో? శంకరా, బ్రహ్మచారి నీకేం తెలుసయ్యా దాంపత్య రహస్యాలు. ఒకసారి ఆయన గారు నేనైపోతారు, ఒక్కోసారి నేను ఆయన గారిని మొత్తం సంగ్రహించేస్తాను అందిట. అదండి ఈ శ్లోకంలో పొందుపరచబడిన ఆ అపురూప దంపతుల అనురాగ రహస్యం. శంకరాచార్యుల వారికి అర్ధనారీశ్వర తత్వం అంటే ఎంత ఇష్టం అంటే, ప్రత్యేకంగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రచించి మనకు అందించారు. ప్రదీప్తరత్నో